కూడి వచ్చిన దేవుడు బిడ్డలకి అందరికీ యేసు ప్రభువైన వందనాలు. దేవుడు ఈ రాత్రి మనకందరికి దీవించిన గాక. శుక్రవారము బైబిల్ స్టడీ కోసం మనము చేయలేకపోయింది. అంటే జక్కల ఒక మీటింగ్ అయింది. కొందరు పాస్టర్లతోని దేవుని వాక్యం పంచిపెట్టడానికి వెళ్ళింది. దాన్ని బట్టి శుక్రవారము బైబిల్ స్టడీ చేయలేదు. ఈరోజు శనివారం దేవుడి సన్నిధిలో మనం కూడి వచ్చారు. మనము నేర్చుకున్న విషయం ఏంటంటే శిలువ మరణం గురించి నేర్చుకున్నాం. శిలువ మరణంలో బుధవారం రోజు విషయం గురించి దేవుడు ఏం చేయని చెప్పారో అదే నేను చెప్పిందండి. మీకు కొందరికి మనసులో ఉన్నట్టుగా నేను అనుకున్నాం. కొందరు కూడా నోట్లు రాస్తున్నారు. అందరికీ అదే నోటు రాసిన వాడికి అది అర్థం అవుతున్నాం. నోటు రాయలేని వాడు మీరేం చేయాలి, వాక్యం సరిగా వినండి. వింటే మీకు అందరికీ అర్థమవునట్టుగా ఉంటుంది. సత్య దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. ఈరోజు మనము బుధవారం రోజు విషయం గురించి చెప్పారు. బుధవారం తర్వాత ఏ రోజు వస్తుంది? బుధవారం తర్వాత తెలుగులో గురువారం, బుధవారం తర్వాత లక్షవారం గురించి దేవుడు ఏమేమి చేశారో అదే మనం నేర్చుకున్నాం ఈరోజు. దాని గురించి మనం నేర్చుకోవడానికి వెళ్తున్న మత్తయి సువార్త 26వ అధ్యాయం 16 నుండి 29 వరకు చదవాలి. అదన్నీ చదవడానికి అక్కర్లేదండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుండి కొన్ని వాక్యం చదవండి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26 17 నుండి చదవండి. అప్పుడు 12 మందిలో ఒక్కడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఏడల నాకేమి ఇత్తుడని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వారికి ఇచ్చిరి. వాడప్పటి నుంచి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగల్లో మొదటి దినమందు శిష్యులు యేసునకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరి ఉన్నామని అడిగిరి. అంటే ఇక్కడ నిలబడండి. శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అడిగారయ్యా, పండుగ చెయ్యడానికి ఎక్కడ సిద్ధపరచాలని అడిగిందండి. అక్కడ 2 పండుగ రాయబడింది, 2 పండుగ పేరు. మొదటి పెస్కా పండుగ, పులిసిన పండుగ. ఈ 2 పండుగ. ఈ పులియన రొట్టె పెస్కా పండుగ తర్వాత ఏమండి పులియన రొట్టెగా పండుగ అండి. ఫస్ట్ ఏం పండుగ చేయాలి? పెస్కా పండుగ తర్వాత ఏం చేయాలి? పులియన రొట్టెల పండుగ చెయ్యడానికి అడిగారు దేవునికి. ఈ రాత్రి నేను ఒక విషయం మీకు అడుగుతున్నారండి. ఈ పెస్కా పండుగ ఏంటంటే అది మారు మనసుకి సాదృశ్యం అండి. యేసుక్రీస్తు మన కొరకు శిలువ మరణములుకి సాదృశ్యం. అది మీరు ఒక వాక్యం కూడా చదివితే నేను చెప్పిన మీకు అర్థమవుతుంది. కొరింథీ పత్రికలోకి రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. కొరింథీ పత్రిక 5వ అధ్యాయము
17 వాక్యం. 17 కాగా ఎవడైనా క్రిస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని సారీ, క్షమించండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. మీరు పులి పిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఆవుటకయ్య పాతదైన పులి పిండిని తీసి పారవేయుడి. ఇందయే కాక క్రీస్తువును మన పస్కా పశువు అంటే వధింపబడెను. మన పెస్కా పశు వధింపబడిన అంటే పెస్కా అంటే క్రీస్తు మన కొరకు సిలువ మరణించారు, దానికి సాదృశ్యం అండి పెస్కా పండుగ. పెస్కా పండుగ ఎక్కడ చెయ్యాలని శిష్యుని అడిగింది. అంటే ఇక్కడ ఆత్మీయ అర్థం కూడా నేను చెప్తున్నాను. అంటే పెస్కా పండుగ వలన ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందారు. అది నేను తర్వాత చెప్తాను. ఆ పెస్కా పండుగ గురించి నిర్గమకాండము 12వ అధ్యాయం రాయబడింది, అది నేను చెప్తానండి తర్వాత. ఇప్పుడు మీరు తెలియపరిచిన ఒక మాట, ఇశ్రాయేలు ప్రజలు పెస్కా పండుగ చేసి ఐగుప్తు దేశము నుండి విడుదల పొందారు. ఏది రోజు మీరు రక్షణ పొందారో, ప్రైజ్లో ఏది రోజు మీరు రక్షణ పొందారో ఆ రోజు నుండి నీళ్ళు ఏ ఉండకూడదు, పులియని ఉండ పులుపు. హలో, నేను చెప్పిన అర్థమైందా? అదే రక్షణ పొందిన వాడు చెయ్యవలసిన నెక్స్ట్ పండుగ ఎట్టంటే ఇది రెండు కలిసి ఉన్నది. ఏది అదే పెస్కా పండుగ, పులిసిన రొట్టిన పండుగ, ఇది రెండు కలిసి ఉన్నారండి. రక్షణ పొందిన మారు మనసు పొంది దేవుడి సన్నిధికి వచ్చిన దేవుడి బిడ్డలు చెయ్యవలసిన రెండో పండుగ అంటే నీలో ఏమి ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. దాని ముందుకు నేను పులుపు గురించి మీకు చెప్పినది మీకు మనసులో ఉంటున్నట్టుగా నేను అనుకున్నా. హలో, చాలా మంది జీవితంలో ఇప్పుడు కూడా ఏముంది ఎవరు చెప్పలేదండి? పులుపు ఉంది. ఆ పులుపు ఇప్పుడు కూడా కొందరు ఏం చేయలేదు, విడిచిపట్టలేదు. ఆ పులుపు తీసుకొని ఆడు తిరుగుతున్నది. ఆ పులుపున్న కాబట్టి ఆడి జీవితములు విడుదల కలగదు. పులుపు దేనికి సాదృశ్యమంటే అది మనం ఇప్పుడు కొరింథీ పత్రిక చదివారు. 5వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 5 అధ్యాయములు మీరు చూడండి. క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడెను. 8 వదనం చదమ్మా. 8 కనుక పాతదై పులి పిండిలో పుండితోనైనను దుర్మార్గదనము దుష్టత్వము. అంటే ఆ పులుపు దేనికి సాదృశ్యం? దుర్మార్గమును దుష్టత్వమునికి సాదృశ్యం. అంటే అదని అర్థం పాపానికి సాదృశ్యం. పాపానికి సాదృశ్యం. రక్షణ పొందిన దేవుని బిడ్డల జీవితం ఏం ఉండకూడదు. పులుపు అంటే అదే పాప స్వభావం మనలోని ఉండకూడదట. హలో, అప్పుడు మీరు అనుకున్న அடுத்த నెక్స్ట్ ప్రశ్న, పాస్టర్ గారు విశ్వాసులు పాపం లేదా ఉంది? పాపం చెయ్యొచ్చు. పాప స్వభావం మనలో ఉన్నాం, కానీ పాపం లేదు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమము, పాపము రెండు.
దేవునికి నమ్మకం లేనిది కూడా పాపమే. పాపం. ఇప్పుడు దేవుని నమ్మకం ఉంది, ఆ పాపము మనలో లేదు. పాప స్వభావము మనలో ఉంది. అందుకని కదా కొందరు ఇప్పుడు మాట్లాడరు కదా. హలో, పాప స్వభావం ఉందా? గలాతీ పత్రికలు చూడండి, 5వ అధ్యాయములకి రండి. ఐదు. దొరికినవాడు చదవండి. అయితే గలాతీ పత్రిక 5వ అధ్యాయము 10 విగ్రహారాధన 19 వచనం నుంచి. శరీర కార్యములో స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టముగా ఉన్నది. అవేమనగా అదేమనగా జారత్వము, 1, అపవిత్రత, 2, కామగత్వము, 3, విగ్రహారాధన, 4, ఆభిచారము, 5, ద్వేషములు, 6, కలహము, 7, అల్సరములు, 8, క్రోధములు, 9, కక్షలు, 10, భేదములు, 11, విమదలు, 12, అసూయాలు, 13, మత్తదాలు, 13, 14, అల్లరితో కూడిన ఆటపాటలు. 15. ఇదే స్వభావం ఎప్పుడెప్పుడో వస్తుంది కదా. రక్షణ పొందిన దేవుని బిడ్డలుండి ఇలాంటి పాప స్వభావములు మనం తీసివేయాలి. మనలో ఏముంది? అది నీకేముందండి? ఇక్కడ చదివిన వాక్యం ఏంటంటే మనలో ఎక్కువ ఉన్నది అని చెప్తానండి. ఎక్కువ ఉన్నది శరీర కార్యములు అసూయ ఒకటి, అసూయ ఒకటి ఉంది. వివాదము, వివాదం ఒకటి. వివాదం అంటే గొడవ పెట్టుకోవడం కాదురా బాబు. వివాదం అంటే ఒకరితో ఒకరు మాట్లాడకుండా కూర్చోడము. హలో, దేవుడి బిడ్డల మధ్యలో అది ఉందా? ఎవరు జానగారు ఎవరు స్పందించలేదండి. దేవుని బిడ్డల మధ్యలో అది ఉందా లేదా అంటే అడుగుతున్నాను. ఉందా? దేవుడి చూడండి, అక్కడ పౌలు గారు చెప్పిన మాట 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 11వ వాక్యం చూడండి. నా సహోదరులారా, మీలో కలగములు కలవని మిమ్మల్ని గురించి కలవని స్క్లేవా క్లోయే ఇంటి వారి వలన నాకు అంటే ఈ కొరింథీ సంఘములు ఎక్కువ ఉన్న ఒక రోగం అండి కలహములు ఉన్నవని. కలగం అంటే కలహం, ఒకరితో ఒకరు మాట్లాడి దేవుని బిడ్డలు ఒకరితో ఏం చేయరు. కలహం ఆడదు. పగ అది మనకు ఉండదు కదా. అసూయ ఉంది కదా మనకు, అదే ఎక్కువ. కొందరికి అసూయకి ఏం లేదు, అసూయకి మంది లేదండి. అసూయకి మంది లేదు, ఔషధం లేదు. అదే మంది లేదు, ఏది అవసరం లేదు. రెండవదే ఏమండి? వివాదము. ఏమంటే ఒకరితోనే ఒకరు మాట్లాడకుండా. హలో, కలహం అది దానికి ఆ గ్రీకుల అర్థం నేను చెప్తున్నానండి. ఏంటంటే ఈ కలగం ఉందే, ఒకరితో నీ మాట్లాడలేకపోతే దానికి అర్థం ఇదండి. ఏంటంటే చీల్చడం, కలగం ఉంటే చీల్చేస్తుంది. ఒక కాగితాలు బట్టి మీరేం చేయాలి? చీల్చుకోవడం. నీకు ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. కొరింథీ సంఘములు ఉన్న బిడ్డలు మధ్యలో ఉన్న పాపం 1 కలగం, 2 వ్యభిచారం, 3 6వ అధ్యాయం చూడండి. కొరింథీ సంఘం ఉంటే 6వ అధ్యాయం చూడండి. కొరింథీ సంఘములు ఉన్న బిడ్డలు చేయనమని 6వ అధ్యాయం 1 వాక్యం చూడండి.
మీలో ఒకని మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు మరి పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మందుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? ఇది నీకు అర్థమయ్యే వ్యాజ్యం అంటే నీకు అర్థమైందా ఏంటి? న్యాయం తీర్చుటకు, అదే న్యాయం తీర్చుటకు అనీతి మందుల దగ్గరికి. దేవుడు బిడ్డలు ఇక్కడ మీరు చూడండి, పరిశుద్ధుల మధ్యలో వ్యాజ్యం ఉన్నప్పుడు వ్యాజ్యమున్నప్పుడు వాడు ఆ, అనీతి మందుల ఎదుట వ్యాజ్యమాడుటకు. విశ్వాసి మధ్యలో బాగా వినండి, విశ్వాసి మధ్యలో వ్యాజ్యం ఉన్నప్పుడు, వ్యాజ్యం అంటే వివాదం ఉన్నప్పుడు, కలహం ఉండినప్పుడు, గొడవలు జరిగినప్పుడు అనీతి మందుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నీకు సిగ్గు అనుభవించలేదా? కొరింథీ సంఘపట్టలు చేస్తున్నారు. ఏదైనా గొడవలు ఆడితే విశ్వాసి మధ్యలో గొడవలు ఆడితే ఎవడో వచ్చి న్యాయం తీర్చున్నారు. అనీతి మందులు. మీరు అందరు సైలెంట్గా ఉన్నావు కాబట్టి నాకు భయం వచ్చిన్నారండి. అంటే మీలోని ఒక్క గొడవ జరిగితే ఎవరు రావాలి? ప్రెసిడెంట్ రావకూడదు, సంఘ కాపాలి, సంఘ పెద్దలు. విశ్వాసి మధ్యలో గొడవలు జరిగితే వివాదం జరిగితే ఏదైనా చిన్న చిన్న కలహం ఉంటే మీ మధ్యలో దైవ దాసుడు 2 సంఘ పెద్దలు వచ్చి ఏం చేయాలి? మీకు ఏంటి మీరందరూ సైలెంట్గా కూర్చొని మీరు ఎలా వాక్యం, నేను వాక్యం ఏసయ్య చెప్పిన మాట వినండి. ఏసయ్య చెప్పిన మాట వినండి. మత్తాయి సువార్త 18 అధ్యాయంలోకి రండి. మత్తాయి సువార్త 18 అధ్యాయంలోకి రండి. మత్తాయి సువార్త 18 అధ్యాయము 15 నుండి కిందకి చదవండి. అంటే ఒక నీ సహోదరుడు, అమ్మ ఈ దేవి ఉండమ్మా, నీ సహోదరుడు నీకు తప్పిదం అంటే నీకు అర్థమవుతున్నారా? ఏదో తప్పు చేసినారుకో, విశ్వాసి మధ్యలో ఏదో తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి? ఆయన ఒంటరిగా ఉండినప్పుడు ఆయన దగ్గరికి తప్పిదం చేసిన ఇద్దరు మధ్యలో ఒక్కడు వెళ్ళి తప్పిదం చేసిన వ్యక్తికి ఏం చేయాలి? ఇప్పుడు నీ ఊర్లు మీరు విశ్వాసులు మధ్యలో తప్పిదం జరిగితే మిమ్మల్ని ఎవరు గద్దిస్తున్నారు? తర్వాత నీ మాట ఆడు వింటున్నారని అనుకో, ఆ సహోదరుడు నీ ఏం చేస్తున్నారు? సంపాదించుతున్నారు. తర్వాత చదవమ్మా. అతడు విన్నిన ఏడల అండో ఇది ఆడి మాట వినలేదండి. తప్పిదం చేసిన సహోదరు ఒక్కడు వెళ్ళి చేసినప్పుడు ఆ మాట వెళ్ళి మీ తర్వాత 2-3 వెళ్ళి మాట్లాడాలి. ఎందుకు 2 సాక్షులు అండి, అవి 2-3 దేవుని బిడ్డలు వెళ్ళి మాట్లాడాలి. తర్వాత చదవమ్మా. ఎప్పుడు హలో ఏంటంటే క్రమం చూడండి. క్రమము మీరోలు కలగము వివాదము జరిగితే
ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కలగము వివాదము జరిగిన విశ్వాసి వెళ్ళి మాట్లాడి ఒక్కడు ఒంటరిగా వెళ్ళి మాట్లాడాలి. అమ్మా నీ చేసిన తప్పండి, ఆ తప్పు నీ ఒప్పుకోవాలని చెప్పుకోవాలి, గదించాలి. ఆడ ఒప్పుకోలేకపోతే ఇంకా ఇద్దరు విశ్వాసులకి తీసుకొని వెళ్ళి ఏం చేయాలి, మాట్లాడి. ఆడ మాట వినలేకపోతే చివరికి పాస్టర్ గారికి పట్టుకోవాలి, సంగములకి తెలియబరచాలి. స్తోత్రం. నీకు అర్థమైందా? ఎవరికి తెలియపరచాలి? సంగములకు తెలియపరచాలి. తర్వాత చదువు, మా సంగములకు తెలియపరచాలి. అతడు సంగపు మాటలు కూడా వినలేయాడల అతనిని నీకు అన్యులు కాను సుంగరి కాను ఎంచుకున్న. ఆ మాట సంఘం కాపారి కూడా మాట వినలేకపోతే ఆ వ్యక్తి అన్యులు సుంగరి వల్ల ఎంచుకోవాలి. తర్వాత మాట వినండి, తర్వాత వినండి. భూమి మీద మీరు దేటిని బంధించరు అది పరలోకమందులు బంధింపబడను. తర్వాత భూమి మీద ఏ వేటిని విప్పుతుందో అది ఇది యేసయ్య చెప్పిన మాట. ఇప్పుడు సంఘ బిడ్డలు బాగా అర్థం తెలుసుకొని స్తోత్రం చెప్పండి. నీలోని వివాదం జరిగిన అనుకో, మీరే ఇద్దరు వెళ్ళి మాట్లాడి ఏం చేయాలి, గదించి సరి చేయకో. ఆడి మాట వినలే, ఇంకా ఇద్దరికి తీసుకొని ఏం చేయాలి, ఇద్దరు సాక్షులకు నీవు ఇద్దరు సాక్షులకు తీసుకొని ఏం చేయాలి, మాట్లాడి. అప్పుడు కూడా మాట్లాడినప్పుడు మాట ఆ సహోదరుడు సహోదరి వినలేదనుకో, నీ ఎవరికి చెప్పాలి, సంఘములకి, ఊరు వాళ్ళకి కాదు, పెద్దలకు కాదు, సంఘములకి చెప్పాలి. సంఘ కాపారి సంఘ పెద్దలకి మాట్లాడినప్పుడు ఆడు మాట వినలేదనుకో, ఆ వ్యక్తి పావిలు సుంగరిగా ఎంచబడాలి. తర్వాత రాయబడిందంటే ఆ సంఘము భూమిలో బంధించినది పరలోకమములు బంధింపబడు. అంటే దేవుని సంఘ బిడ్డలకి బంధించిన దైవదాసునికి దేవుని సంఘ బిడ్డలకి బంధించడానికి ఉన్న పవర్ ఉంది. ఎవరికి? ఈ మాట వినలేని సహోదరునికి బంధించి ప్రార్థన చేసిన అనుకో, భూమిలో ఎవరు కూడా విప్పదమ్మా, భూమిలో ఎవరు కూడా బంధించిన అనుకో. ఈయన ఏది మాంత్రికుడు కానీ మాంత్రిక చేసిన వ్యక్తి వచ్చిన కానీ అది ఏం చెయ్యను, విప్పలేదు. మీకు అర్థమైందా లేదా తెలియదు నాకు. స్తోత్రం. ఎందుకని విశ్వాసులు సరిగా వాక్యం విని అదే ప్రకారంగా వెళ్ళండి. అప్పుడు నీ చెప్పవలసిన వచ్చినట్టుండే ఈ చిన్న పులుపు మనలో ఉంటాడు అనుకో, అది నీ జీవితంలో మొత్తం నాశనం చేసినట్టుగా పౌలు గారు అన్నారండి. ఆ కొరింథీ పత్రికలకు మళ్ళీ మనకు తిరిగి వస్తాం చూడండి. కొరింథీ పత్రికలు 6వ వాక్యం చూడండి, 6వ వాక్యం చూడండి. 5వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. మీరు అరిసింపబడుట మంచిది కాదు, పులిసిన వెండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేస్తాను. హలో, అక్కడ ముద్ద అంతకి ఏం చేయ, ముద్ద అంటే శరీరం. ఆ ముద్ద అని చెప్పుతున్నా ఏంటంటే ఆ పిండి మనం ఏం చేస్తున్నారు, ఇప్పుడు మన దోశకి కానీ ఇడ్డలి కానీ తయారు చేసినప్పుడు పులిసడానికి కొంచెం తున్నారు కదా.
గారెలు తయారు చేయడానికి. ఆ రాత్రి ఉంచుతాను, ఉదయం లేచి మళ్ళీ మనం ఏం చేస్తున్నారు, చేస్తున్నారు. అప్పుడుతో మొత్తం ఏమైంది, పులిసి పొంగిపోతుంది. ఆ కొంచెం పులిపే మొత్తం ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవుడి జీవితంలో చిన్న పాపం ఉంటుంది అనుకో, చిన్న వివాదం ఉన్నది అనుకో, చిన్న వివాదము, చిన్న అసూయలు, చిన్న అశుద్ధి మనలోని ఉంటున్న అనుకో, ఈ శరీరం మొత్తము పులిపి చేసినట్టుగా దేవుడు వాక్యము చెప్తున్నారండి. అందుకని రాత్రి ఇశ్రాయేల్ ప్రజలకు పస్కా పండుగ చేసినప్పుడు ఆడి ఇంటిలో నుండి పులుపు తీసివేయడానికి దేవుడు చెప్పారు. అదే ప్రకారంగా మనం కూడా రక్షణ పొందిన దినములుంటి మనలోని ఉన్న చిన్న చిన్న పులుపులన్నీ ఏం చేయాలి, తీసి. అది బైబిల్ రాయబడి అంటే అది నిర్గమకాండములు ఉంది. అది నీ ఇంటి లోపల ఉండకూడదు, నీ ఇంటి సరిగత్తులు ఉండకూడదు. స్తోత్రం. అంటే నీ పాలయం వెలుపులు కూడా ఉండకూడదండి. అది ఉంటిన ఏడల నీ వెతికి ఆ ఉండి ఆ చిన్న పులుపుని ఇంటిలో ఎక్కడ పాలయం వెలుపులు కానీ ఇంటి లోపలు కానీ నీ వ్యక్తిగత జీవితములు కానీ చిన్న పులుపు ఉంటే నీ అది వెతికి అది తెలిసి అది ఆ పులిపినికి నీ బయటికి ఏం చేయాలి, జల్లి వేయండి. స్తోత్రం. చిన్న చిన్న పొరపాటు మనలో వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి, సరి చేసుకోవాలి. మీరు కారు చూసుకున్నారు కదా, కారు వర్షములు ప్రయాణం చేసినప్పుడు ఫ్రంట్లో ఒక ఇది ఉంది, పైపు క్లీనింగ్ చేసిన చూసారా మీరు? నీ బస్సులు కానీ ఈ ప్రయాణం చేసినప్పుడు బస్సుల ఫ్రంట్లో ఒక క్లీనింగ్ చేసిన ఒకటి ఉంది, చూసారా మీరు ఎప్పుడైనా? వైపర్, అది వైపర్ అని చెప్తున్నా. అప్పుడు నీళ్లు పడిన వెంటనే ఈ వైపర్ ఏం చేస్తుంది, తుడచేసేయాలి. అలాగంటే వైపర్ నీ చేతులు ఉండాలి. మనలోని అలాగంటే వైపరు ఉండాలి. మనలోని ఏదైనా చిన్న పొరపాటు వచ్చిన వెంటనే ఏం చేయాలి, అలాగే తుడచి వేయాలి. తుడచి చెయ్యలేకపోతే అది నిన్ను తుడచి వేస్తుంది. అర్థమైన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మీరోని విశ్వాసి మధ్యలో గొడవ జరిగితే మీరోని గొడవలు అవుతాయి. బయటలో ఉన్నది వచ్చి మాట్లాడుకుని వీలు లేదు. విశ్వాసులు ఎంతమందికి అర్థమవుతున్నారని నాకు తెలియదు. కుటుంబములు కానీ నీ వ్యక్తిగతం కానీ ఒక్కరు విశ్వాసితో ఏం చేయకూడదు, వివాదం ఉండకూడదు, గొడవలు ఆడకూడదు. అది తెలియదు. ఇది తెలిసి గొడవలకు ఏకలు వేస్తున్నారు. ఎలాగా అదే నోటితో కేకలు వేయడమో మళ్ళీ వచ్చి అన్ని భాష మాట్లాడుతున్నారు. ఇది ఏదో జరిగిందండి. మీ ఎలాగ ప్రార్థన ఒకే దారము నుండి మధురము చేదు ఎలా వస్తుంది ఏమండి? అయ్యో మీరే చెప్తున్నా, అయ్యగారు మమ్మల్ని కొట్టుతున్నారంటే కొట్టడం కాదండి, వాక్యం సంబంధించిన వాక్యం నేను చెప్తున్నారు, కొట్టడానికి చెప్పలేదండి. నిన్ను సరి చేయడానికి నేను చెప్తున్నారు. వినండి, యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 3:11 వాక్యం చదవది దేవి. అంటే నీటి బుగ్గులుండి చేదు నీళ్ళను ఏంటండి తీయని నీళ్ళను ఊరునా.
ఈ 3వ అధ్యాయం నోట్ల గురించి చెప్తున్నారండి. 3వ అధ్యాయం మన నోట్లుండి ఏమొస్తుంది? చేదు నీళ్ళు, తీయన నీళ్ళు వస్తుందా? నేను ఎవరి అడిగి చెప్పడానికి జవాబు చెప్పలేదండి. అలాగే వస్తే ఏమైంది పాత గారండి? కొందరిలో అలాగే వస్తున్నారు కదా. అది కొందరు ఏదైనా చిన్న పొరపాటులో గొడవలు ఆడితే అన్నం తిండరు. అన్నం తినకుండా ఆ రాత్రి అన్నం తిండరు. ఉదయం వచ్చి హల్లెలూయా ప్రయత్నం. ఎవరి స్తోత్రం చెప్పలేదండి? దేవుని బిడ్డలే అండి. భార్య భర్తల గొడవ అయితే బోధన చేయడు. తర్వాత దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. నాకు ఇది అర్థం అవ్వలేదండి. ఇది ఏ బుక్ నుంచి వస్తున్నారు? ఏ ఊట నుంచి వస్తున్నారు? ఇది ఈ రోజు మెల్ల మనకి ఏదో చేయాలి? పండుగ చెయ్యాలా? అన్ని రెడీగా ఉంది కదా. పండుగ చెయ్యడం మునిపోయి ఈ రోజు ఏం చేయాలి? ఆ పులుపు 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 సరి అయ్యడం కాదు తమ్ముడు. తండ్రి ఏం చేయాలి? ఆ పులుపు అన్నదాన్ని ఏం చేయాలి? స్తోత్రం. అమ్మా ఇది యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. ఆ ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనము అప్పుడు సహోదరి లేదా? సహోదరి అక్కడ ఉన్నారండి, దగ్గర దగ్గర కూర్చున్నారు. అంటే అమ్మా ఉండండి అండి. ఏంటి అక్కడ చదివిన ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనం, శాపం, శపించడము. శపించడము, ఇది రెండు ఒకే. ఏమండి నా బైబిల్ రాయబడింది ఏంటంటే తెలుసండి? నా బైబిల్ తెలుగులో సారీ మలయాళ బైబిల్ ఎలాగ ఉంది రాయబడి ఉంది. అది నా తెలుగు చెప్తున్నావు. ఒక్క నోటి నుండి స్తోత్రము, అదే నోటి నుండి శాపము రాకూడదట. బూదు కాదు, శాపం. హలో ఏడా శ్రీధరా, ఏమండి? ఆశీర్వాదం వదనము తెలుగులో, నా బైబిల్ స్తోత్రం అండి. ఇంగ్లీష్లో ఎలాగుందని నాకు తెలియదు, అది అజిత్కి చెప్తాడు. ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అంటే కస్ శాపం. ఏంటంటే ఇదే సరే అండి. బ్లెస్సింగ్ పట్టుకోండి. బ్లెస్సింగ్ చేయడము, శాపం చెప్పడము. హలో పాట ఉంది కదా, ఒక పాట. కన్ను తెరిస్తే వెలుగురా, మూస్తే నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే చచ్చదరా, నిశ్శబ్దరా. దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి
ఇశ్రాయేలు పసకా పండుగ పాటించిన మునువే ఇంటి లోపలనున్న పులుపు తీసినట్టుగా ఈ రాత్రి యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన దేవుడి బిడ్డల మధ్యలో వివాదం ఉండకూడదు. ఒక్కవేళ వివాదం జరిగితే మీరే సరి చెయ్యండి. స్తోత్రం. మీరే సరి చెయ్యండి. ఆ మాట వినలేకపోతే ఇద్దరికి తీసుకొని సరి చెయ్యండి. ఇద్దరు మాటలు కూడా వినలేకపోతే సంఘములకు తెలియపరచండి. సంఘ మాట కూడా వినలేకపోతే ఆ మనుషుడు మీకు పావి సుంగరి అటువంటి వ్యక్తికి భూమిని బంధించినదా. ఆమేన్. నిన్ను కట్టడానికి ఉన్న తాడు సంఘ కాపారి చేతులు ఉన్నాయి. అవును కదా. కొన్ని ఆవులు ఒగిసే తాడు లేక ఒగిస మళ్ళీ రాదు, పారిపోతుంది. అటువంటి ఆవులకి ఏం చేయాలి? తాడుతోని కట్టాలి కదా. అలాగండి. నేను చెప్పిన మీకు అర్థం అవుతున్నారని అనుకున్నావు. మాట వినకుండా పారిపోతే కట్టడానికి ఉన్న తాడు పాస్టర్ చేతులు ఉన్నది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పలేదు. అలాగా కట్టన అనుకో మళ్ళీ ఎవరు విప్పను. ఏ పాస్టర్ కట్టారో ఆడే విప్పాలి. స్తోత్రం. అందుకని రక్షణ పొందిన వాడు విశ్వాసుల జీవితంలో తప్పొస్తుంది. వెంటనే సరి చేసుకో, వెంటనే తుడుచుకో. అది మనసును ఉంచుకొని ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. గొడవలు మన సంఘ బిడ్డల మధ్యలో గొడవలు చేయని వాడు మనకొద్దు. చాలా మందిలో గొడవలు ఆడుతున్నారు. గొడవలు ఎప్పో దేవుని బిడ్డల గొడవలు ఆడుతున్నారండి. ఏడపోయింది దేవుడి బిడ్డల వల్ల గొడవలు ఆడరవేండి. మనము లోగానికి ఏం చేసుకున్నారు ఏమండి? ఆ మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం కూడా పూర్తిగా చదవమ్మా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? లోకమును తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అద్భుతమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగుదురా? దేవుడు విడల మనం దేవదూతలకు ఏం చేయబోతున్నాం? తీర్పు తీర్చుతారని ఎరుగరా? తీర్పు తీర్చనని ఎరుగదా? సంఘ బిడ్డలు పావం చేసి పడిపోయిన దేవదూతలకి మనము తీర్పు తీర్చరా? మనమే తీర్చది. స్తోత్రం. దేవదూతలకి తీర్పు తీర్చిన దేవుని బిడ్డలు ఈ లోకములు దేవుని బిడ్డలు మధ్యలో ఏదైనా గొడవలు జరిగితే వారి మధ్యలో కూడా తీర్పు తీర్చడానికి ఉన్న అధికారం ఉంది. స్తోత్రం. అప్పుడు ఈ కొరింథీ సంఘముల బిడ్డల మధ్యలో జరిగిన పాపం కూడా నేను చెప్తున్నాం. అనగా ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలారా మన మధ్యలో కూడా పాపము ఉండకూడదు. ఏదో పాప స్వభావం నీలో ఉంటే నీ ముద్దంతా నిన్ను పులుపుగా మార్చది. ఆ చిన్న పాపం వచ్చిన వెంటనే ఆ పాపం తీసివేయండి. అందుకని దేవుని బిడ్డలకి నేను చెప్పిన మాట ఏంటంటే అటువంటి పాపం మన ఇంటిలోని కానీ ఉంచకూడదు. పాపం తీసివేయము, పారవేయండి. అందుకని ఇక్కడే పస్కా పండుగ ఎక్కడే చెయ్యాలని శిష్యులు యేసుక్రీస్తుకు అడిగింది. అడిగినప్పుడు యేసయ్య చెప్పిన మాట మీరు చెప్పండి. ఇక్కడ మాటలోకి రండి, మత్తయి సువార్తలోకి రండి. అక్కడ నుండి మనం వెళ్ళింది అక్కడికి తిరిగి రావాలి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునకు వచ్చి పస్కను భుజించుటకు మేము
నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ కోరుచున్నామని అడిగిరి. పెస్కా పండుగ చెయ్యడానికి మీరేం చెయ్యాలి? ఎక్కడ సిద్ధపరచాలి? సిద్ధపరచిన చోట్లను చెయ్యాలి. ఎక్కడ చేయాలి? మీరు పట్టణమందున్న ఫలాన్ని సిద్ధపరిచిన మా పదానికి అన్ని అర్థం ఉందండి. స్తోత్రం. ఎక్కడ ఎవరు కూడా ప్రైజ్లో చెప్పలేదు, అందరూ సైలెంట్ అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అంటే అయ్యగారు ఏంటి ఇలాగ చెప్తున్నారంటే ఇలాగ కాదు, ఇలాగ వాక్యంతో కదా విడదీస్తున్నారు. వాక్యం చెప్పినప్పుడు వాక్యం పట్టుకొని కాదా విడదీస్తున్నారండి? అవునా లేదా? జాన్ గారు కూడా సైలెంట్ అయిపోయింది. విని ఏంటి చేయాలి? పుట్టూరు పాస్టర్ గారు కూడా సైలెంట్ అయిపోయింది. అయ్యగారు ఏంటి చెప్తున్నారంట? ఎవరైనా చేతులు పడినాడు. ఎక్కడ పెస్కా పండుగ పాటించాలో అక్కడ నీ ఏం చేయాలి? మీరు సిద్ధపరిచిన చోట నేను పెస్కా పండుగ గురించి, ఇస్రాయేల్ ప్రజలు చేసిన పెస్కా పండుగ గురించి కొన్ని మాటలు చెప్తే నేను ఈరోజు మాట ముగిస్తున్నారు అనుకోని బాకీ వచ్చిన వారం ఆదివారం చెప్తున్నారండి. మీరు చూడండి, అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. అండ్ ఒక కుటుంబము లెక్క చెప్పిన ఒక్కొక్కరు ఏం చేయాలి? గొర్రె పిల్లలకి తీసుకోవాలి. అదే మొదటి వర్తమానం. 2, ఆ గొర్రె పిల్ల ఎలాగా ఉండాలని మీరు చూడండి. 5వ వాక్యం చూడండి. ఐదవ వాక్యం అదే ఒకటి గొర్రె పిల్లలు తీసుకోవాలి. ఆ గొర్రె పిల్ల ఎలాగ ఉండాలి? స్తోత్రం చెప్పలేదు, నిర్దోషమైన ఉండాలి. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు. దేవుని మా యేసుక్రీస్తు కూడా ఆయన కూడా ఎలాగ ఉందండి? నిర్దోషంగా ఉన్నది. యోహన్నా సువార్త 19వ అధ్యాయంలోకి రండి. యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట వినండి. 19వ అధ్యాయము 6వ వాక్యం. యోహన్నా సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం. వండ్రోతురు హల్లెలూయా. యేసయ్యలో ఏం లేదు. ఆ గొర్రె పిల్లలకి చూసిన ఏడల ఏ దోషం కూడా కనబడలేనట్టుగా మనము దేవుని వాక్యమును చూసుకున్నారు. అదే రీతిగా దేవుని బిడ్డలు కూడా ఎలాగా ఉండాలి? ఏ దోషములు మనలోనిలు ఉండకూడదు. ఏదైనా కన్మషము వచ్చిన వెంటనే మనం సరి చెయ్యండి. స్తోత్రం చెప్పలేదు. అంటే ఏ శైలి ఏం లేదు, ఏ కన్మషము ఏం చేయలేదు, ఏటి కనబడలేదు. దేవునికి స్తోత్రం. ఇది 2వదే అది చేసిన పద్ధతి చూడండి. ఆ పెస్కా పండుగ చేయని పద్ధతి చూడండి. మీరు చూడండి, అదే నిర్గమకాండము 12వ అధ్యాయం 6వ వాక్యం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వలెను. గొర్రెలైతే గొర్రెల్లో నుండి
అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఆ, ఈ నెల 14 దినములకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములో సాయంకాలమందు దాన్ని చంపి దాని హల్లెలూయా. ఎప్పుడు చంపాలి? ఆ సాయంకాలం గొర్రె పిల్లలకి ఎప్పుడు చంపాలి? సాయంకాలం స్తోత్రం చెప్పలేదు. ఆ గొర్రె పిల్లకి ఎప్పుడు చంపాలి? సాయంకాలం చంపాలి. ఎప్పుడు చంపాలండి? సాయంకాలం. అది దానికి ఏం చేయాలి? చంపాలి. చంపాలని దేవుని వాక్యములు రాయబడి ఉండి ఇదే వాక్యము పట్టుకొని మార్కు సువార్త 15 అధ్యాయము 4 మార్కు సువార్త 15 అధ్యాయము 24 వాక్యం చూడండి. ఆ, 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 ఆ. లేదు, 15:24 మార్కు సువార్త. అక్కడ చదువుతున్నారు, స్వరం వినిపించలేదు. మార్కు సువార్త 15 అధ్యాయము 25 వాక్యం చదివితే చాలు. 24, 25 వాక్యం. ఆ, ఆ, ఆ. ఆయనకి సిలువబడినప్పుడు 9 గంటలైంది. అర్థమైందా? 9 గంటలు. ఇని అయిన 32 వాక్యం చూడండి. క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి సమ్మతమని ఒక్కరితో ఒకరు చెప్పుకోనిది. 33 వాక్యం. అన్ని చదవడానికి టైం లేదు, అందుకని 33. ధ్యానము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మను. 9 గంటలకి యేసయ్యకి ఏం చేశారు? సమాధి సిలువ వేశారు. మరణించిన టైం ఎప్పుడు? 3 గంటలు. అప్పుడు బాగా వినండి, యోధులు ఒక రోజు స్టార్ట్ అయిన ఎప్పటి నుండి తెలుసా? మధ్యాహ్నం 3 గంటల నుండి. అర్థమైందా? 3 గంటల నుండి స్టార్ట్ అవుతున్నది. ఆ కరెక్ట్ టైంని నా యేసయ్య సిలువలు సరిపోయిందట. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తుకి ఏం చేయాలి అంటే ఆ గొర్రె పిల్లలకి వధించాలి. వధించిన గొర్రె పిల్లల గురించి బైబిల్ ఏం చెప్పుతున్నారు? ఇంకా నిర్గమకాండము 12వ అధ్యాయం 46వ వాక్యం. ఆ, ఆ, ఒక్క ఎముకైనా కూడా ఏం చేయకూడదు, ఇడవకూడదు, ఇరిపించకూడదు. ఆ గొర్రె పిల్లలు ఉన్న ఎముకలు ఒక్కడు కూడా ఏం చేయకూడదు, ఇరుపకూడదు. ఆయన అర్థం ఏంటండి? యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు ఆయన పాటు 2 దొంగలు కూడా సిలువ వేశారు. ఆ 2 దొంగలు కాలు ఇరిప్పారు. తర్వాత యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య చనిపోయినట్టుగా కనిపించారు. దాన్ని బట్టి ఆయన కాలేం చేయలేదు, స్తోత్రం చెప్పలేదు. మీరు హలో, సిలువను యేసయ్య మరణించినప్పుడు 24 వాక్యము నెరవేర్చారు. అదన్నీ నేను తర్వాత సిలువ మరణం గురించి చెప్పినప్పుడు చెప్తానండి.
స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందుకని యేసయ్య సిలువను మరణించినప్పుడు ఆయన కాలు కూడా ఏం చేయలేదు, ఇరుపలేదు. ఇరుపలేదు. ఇంకా చూడండి అది ఎలాగా తినాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 8వ వచనం. ఆ, 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 ఆ. ఎలాగా తినాలండి? చేతు కూరతో తినవలని దేవుని వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం చెప్పొచ్చు కదా ఇప్పుడు? హల్లెలూయా. చేదు కూరతో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ మాంసం తినిన వాడు ఎలాగ తినాలి? చేదు కూరతో. పొంగని రొట్టెలను. శ్రీధర ఎలాగా తిన్నారు? శ్రీధర ఇప్పుడు అదొద్దు, మాంసం మాత్రం తినడానికి ఇష్టం. ఒట్టి మాంసం మాత్రం మనకు చాలు. యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించిన దేవుని బిడ్డలను జీవితంలో ఏమొస్తుంది? చేదు వస్తుంది. హల్లెలూయా. చేదంటే శ్రమలకి సాదృశ్యం. యేసయ్యకి నమ్మిన దేవుని బిడ్డల జీవితంలో ఏముందండి? చేదు. చేదైన శ్రమ ఉంది. హల్లెలూయా. అందరు చెప్పింది యేసయ్య నమ్మితే శ్రమ పోతుంది. యేసయ్య నమ్మితే హలో హల్లెలూయా. హలో ప్రైజ్లాడు చెప్పలేదే. నీ మెల్లమెల్లగా చెప్పిన కారణం అంటే యేసయ్య నమ్మిన తర్వాత నీకు రోగం వస్తుంది. హల్లెలూయా. యేసయ్య తోడుగా ఉండినప్పుడు దోణలు అంటే ఓడలు. ఓడలు ప్రయాణం చేసినప్పుడు యేసయ్య ఉన్న ఓడ లోపలికి గాలి కొట్టిందా లేదా? గాలి తుఫాను వచ్చింది. గాలి తుఫాను వచ్చిందా లేదా? వచ్చారు. అని యేసయ్య ఉన్నదో యేసయ్య ఉన్న ఓడలు. ఓడలు ఎలాగ గాలి కొడతానండి చెప్పండి? అవును, యేసయ్య ఉన్నప్పుడు ఎలాగ తుఫాను వస్తుంది? హల్లెలూయా. హల్లెలూయా. నేను అడగలేదు కాదు. యేసయ్య నీలోని ఉన్నప్పుడు నీ దోనలు నీ విశ్వాసమైన ఓడలు విశ్వాసమైన ఓడలు ఉన్నప్పుడు విశ్వాసమైన ఓడలు నీ ప్రయాణం చేసినప్పుడు నీ ఓడలు ఎలాగా గాలి వస్తుంది. ఆ ఓడలు యేసయ్య ఉన్నారు కదా. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట, యేసయ్య నమ్మినప్పుడు యేసయ్య తోడుగా ఉన్నప్పుడు నీ ఓడలకి గాలి కొట్టుతా. గాలి కొట్టిన వెంటనే యేసయ్య లేచి హల్లెలూయా. గాలికి ఏం చేశారు? గతించినట్టుగా నీ జీవితంలో జరిగిన సమస్యలుంటి విడుదల ఇవ్వడానికి యేసయ్య నీ తోడుగా ఉన్నది. నీ ఓడలు యేసయ్య ఉన్నదండి. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదవద్దండి, మీకు అందరికి తెలిసిన ఒక విభాగ ఇంటికి యేసయ్యకి పిలివారు. యేసయ్య ఉన్న ఇంటిలో ఏమొచ్చింది? ఎవరు చెప్పలేదు. కొదువు వచ్చింది. ఎలాగ వచ్చిందండి? యేసయ్య ఉన్న ఇంటిలో కొదువు ఉందా? యేసయ్య ఉన్న ఇంటిలో కొదువు ఉండవా లేదా? అప్పటికి ఇంటిలో కొదువు వస్తుంది. యేసయ్యను నమ్మినప్పుడు నీకు నీ ఇంటిలో డబ్బులకి కొదువు వస్తుంది, తిండికి కొదువు వస్తుంది. కానీ అదికి పరిహారం చెయ్యడానికి యేసయ్య అక్కడ ఉన్నది. అర్థం తెలిసిన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీ జీవితంలో కొదువు వస్తాయని భయపడకూడండి. యేసయ్యకి చెప్పండి, యేసయ్య నా ఇంటిలో ద్రాక్షారసం అయిపోయింది, నాకు సహాయం కావాలని యేసయ్యకి చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పలేదు. ఆ ఇంటిలో కొదువు వచ్చినప్పుడు ఎవరికి చెప్పింది?
ఏ యేసు ఏసైకి చెప్పారు రా సీదరా, నా దగ్గర కర్ర ఉంది కొడతాను. ఇండిలో ద్రాక్షారసం అయిపోయినట్టుగా ఎవరికి చెప్పింది? అమ్మకి. మీరు కూడా అలాగా కాదా? కొదువ వస్తే ఎవరికి చెప్తారు? అది ఎవరో చెప్పారు, ఏసయ్య చెప్పకుండా అమ్మకే. బయట ఇల్లు ఉన్న వాడికి చెప్పుతున్నారు. స్తోత్రం చెప్పలే. అమ్మా, నీ ఇంటిలో ఉన్న కొదువు బయట ఉన్న వాడికి తప్పకూడదు. చెప్తే ఆడు చెప్పుకొని తిరుగుతుంది. అయ్యో ఆడి ఇంటికి వెళ్ళారు, ఆడి ఇంటికి ద్రాక్షరసం అయిపోయింది, ఎందుకు మమ్మల్ని పిలిచారని తెలియదు అలాగ చెప్పుకొని ఊరంతా చెప్పుకొని తిరుగుతుంది. కానీ నీ కొదువు బయటలున్న మనిషిని చెప్పకుండా ఏసైకి చెప్తే అక్కడ విడుదల. గట్టిగా స్తోత్రం చెప్పలేదు ఎవరు. అప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకండి. హలో, నేను చెప్పిన సమయం అయిపోయినట్ట. స్తోత్రం అంటే ఈ మాంసం మీరు ఎలాగ తినాలి? గొర్రె పిల్ల మాంసం ఎలాగ తినాలి? అగ్నిలో కాచి చేదు కూరతోని తినాలి. స్తోత్రం అంటే యేసయ్య నమ్మిన వాడికి అందరి జీవితంలో ఏమొస్తుందమ్మా? చేదు. చేదంటే శ్రమలకి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? మీరు ఒక్క వాక్యం కూడా చదివితే మన మాట ముగిస్తున్నారండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయములకి రండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 3వ వాక్యం. ఎస్ చదవమ్మా. పస్కా పండుగల్లో పొంగని దేనైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్త దేశంలో నుండి వచ్చిదివి కాదా? నీవు ఐగుప్త దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలోని జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చి పొంగని ఆహారమును 7 దినములు తినవలేను. హలో, ఏంటండి ఆ వాక్యం మీకు అర్థమైందా? పస్కా పండుగలో పొంగిన ఏనైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్త దేశంలో నుండి వచ్చిదివి కాదా? నీవు ఐగుప్త దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలేను. స్తోత్రం. ఆమేన్. ఎలాగ తినాలి? ఆహారం ఎలాగ తినాలి? ఆమేన్. బాధని తెచ్చుకొని, బాధను స్మరణకు తెచ్చి. బాధకి స్మరణం అంటే శ్రమలే కలిగి నీ తినాలి. శ్రమలతో ఆహారమును 7 దినములు తినవలెను. శ్రమలతోనే నీ తినాలండమ్మా. చేదు జీవితములు చేదు రాలేని వాడందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. జీవితములు చేదు ఉన్నవాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేదు దేనికి సాదృశ్యం? శ్రమలకి సాదృశ్యము. శ్రమలతో ఆహారం. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ యొక్క వాక్యం కూడా చదివి ముగుస్తున్నారండి. ఫిలిప్పియా గ్రంథము 1:29. సరే అండి. ఫిలిప్పియా గ్రంథము 1:29. క్రీస్తునందు విశ్వాసం ఉండుటకు మాత్రమే
క్రీస్తునందరి విశ్వాసం ఉంచుటనే మాత్రము కాక ఆయన పక్షమున ఆయన పక్షం శ్రమ కలుగుతుంది, హల్లెలూయా. రోగం వస్తుంది, రోగం వచ్చిస్తాం, జ్వరములు వస్తాం, బండి నుంచి పడిపోతాం. హలో, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ఇరుకులు నీ జీవితంలో వస్తుంది. యేసయ్యలు ఉన్నప్పుడు అన్ని శ్రమలు వస్తుంది, కానీ నీకు విడుదల ఇవ్వడానికి యేసయ్య ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. అందుకని దేవుడి బిడ్డలా కన్ను మూసుకోండి. ఈ రాత్రి యేసయ్యకి చెప్పు, దేవా నా ఇంటిలో ఇచ్చిన శోధన కోసం దేవునికి స్తోత్రం చెప్పడానికి ఎంతమందికి దమ్ముంది? నా జీవితంలో వచ్చిన చేదు గురించి దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితంలో నీ జీవితంలో వచ్చిన చేదు అర్థాత్ శ్రమ కొరకు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి అలాగా స్తోత్రం చెప్పిన దేవుడి బిడ్డలకి విడుదల కలగడానికి యేసయ్య నీ దగ్గరికి వస్తా. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మంచి వర్తమానం ఈ రాత్రి విని నా స్తోత్రం. మా పాటు నా తోడు నా పాటు వాక్యం వినిన ప్రతి బిడ్డలకి దేవుడు దీవించండి. శ్రమలుండి తప్పించడానికి యేసయ్య ఉన్న కాబట్టి స్తోత్రం. శ్రమ కలిగినప్పుడు నిన్ను మొరబట్టి పిలిచి విడుదల పొందడానికి మమ్మల్ని బలపరచండి. ప్రార్థనతోని ఆరాధనతోని మన శ్రమ నుండి తప్పిపోవడానికి మార్గము సిద్ధపరిచిన యేసయ్య పరలోకములున్న గనుక నీకు వందనాలయ్యా. మనకందరికి దేవుడు దీవించిన స్తోత్రం. నన్ను వాక్యం విన్న దేవుని బిడ్డలందరికీ దీవించిన స్తోత్రం. ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ దేవుడు సదాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడై ఉండి మమ్మల్ని నడిపించిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపు